నీతిమంతులుగా చేసి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా చేసి పరలోకం ఇస్తాడు. పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించు. ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే. నిన్న నేడు ఎక్కడిగా సర్వకాలము జయమిచ్చును. స్వర్గము లేదా నరకము అనే రెండు ఉన్నాయని. అయితే ఎవరు స్వర్గానికి వెళ్తారు అంటే పుణ్యాత్ములే స్వర్గానికి వెళ్తారు అంటారు. మరి పుణ్యాత్ములు ఎవరు? ఏ పాపం లేకుండా పుణ్యం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఏ పాపం లేకుండా ఏ మనిషి అయినా ఉన్నాడా? లేడు కదా. మనలను సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే ఈ భూమి ఆకాశములను సూర్య చంద్ర నక్షత్రములను సముద్రములను సృజించిన వాడు. ఈ భూమి మీద డబ్బులతో చేయలేదంటూ ఏమీ లేదు. మీ యొక్క డబ్బుతో మీ యొక్క సంపాదనతో ఏదైనా మీరు చేయగలుగుతారేమో గాని శాంతి సమాధానం అన్నది ఈ యొక్క లోకంలో ఎక్కడ దొరకదు. ప్రియమైన బిడ్డలారా, మేము కూడా యేసు ప్రభు అంటే మనకి పంటల్లో కానీ ప్రతి విషయంలో కానీ యేసు ప్రభు మనకి సహాయంగా ఉంటాడు. అంతేకాకుండా మనం చచ్చిపోతే మనకి పరలోక రాజ్యం ఇస్తాడు యేసు ప్రభు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఈ లోకంలో జీవిస్తున్న మనమందరికీ కూడా ప్రయాసతో కూడిన జీవితాలు, శాంతి లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, ఈ యొక్క శాంతి లేని జీవితము, సమాధానం లేని జీవితము, అల్లాడిపోతున్న ఈ యొక్క లోకములో క్షణికానందాల గురించి మానవుడు అనేకమైన పాపాలకి గురవుతున్నాడు. చేయవలసిన మంచి కన్నా చేయకూడని క్రీడలు చేస్తూ జీవితం మీదకి తెలిసో తెలియకో చాలా పాపము మూటగట్టుకుంటున్నాము. దానివల్ల భగవంతుడు యేసు ప్రభు అనుగ్రహించే ఆ యొక్క మేలు లేదంటే ఆ యొక్క కృపకు దూరం అయిపోతున్నాము. మనతో పాటు ఇదే రోడ్డు మీద తిరిగిన పశువులు, కుక్కలు, మిగతావన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. అవి కూడా ఉదయాన్నే లెగిస్తూ ఉన్నాయి. వాటి కాలకృత్యాలు తీసుకుంటాయి. వాటికి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కోసం ఆ వీధి ఈ వీధి తిరిగి ఏదో ఒక విధంగా తన యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. మళ్ళీ రాత్రి అవి పడుకుంటూ ఉన్నాయి. అయితే వాటికి మనకు ఉన్న తేడా ఏంటి? మనం చేసే అన్ని పనులు అవి చేస్తున్నాయి. కాకపోతే మనం అఫీషియల్ ఇంట్లో ఉంటున్నాం, అది రోడ్ల మీద ఉంటున్నాయి అంతే. అంతకుమించి తేడా ఏం లేదు అనుకుంటున్నారా? కాదు, ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటి అంటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అయితే పరలోకానికి గాని నరకానికి గాని వెళ్ళాలి. మన పుణ్య కార్యాలు ఎలాంటి విషయానికి వెళ్ళాలి అంటే మన పాపము కడగబడాలి. మనం చేసిన అయితే భగవంతుడు మనకు అవసరము కనుక మరి మన కష్టాలు తీర్చి, మన కన్నీళ్లు తుడిచి, మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకి కావాలి కదండి. మరి ఎక్కడైనా ఉన్నాడా? నేరుగా నీవు మాట్లాడితే ఆయన కూడా నీతో మాట్లాడే విధమైనటువంటి దేవుడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడండి, ఖచ్చితంగా ఉన్నాడు. ఎవరండి? ఇక్కడ నిలిచిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషమండి. మీరందరూ బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం.
మన సృష్టికర్త అయిన దేవునికి. ఇప్పుడు మీకు ఒక శుభవార్త అండి. ఆ వార్త ఏంటంటే, మనం సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే ఈ సృష్టి కలిగింది, ఆయన ద్వారానే సమస్తము కూడా సృష్టించబడిందండి. మరి ఆయన ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అంటే, ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయండి. ఆయన చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, ఆయన గుడ్డి వారిని స్వస్థపరిచి